పెళ్లి కొడుకు తయారవుతూనే ఉన్నాడా? ఏవండోయ్, ఇక్కడ నేను పెళ్లి కూతురుగా ముస్తాబయ్యాను. సెల్ఫీలు కూడా దిగి పంపించాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు పెళ్లి కొడుకులా తయారయ్యే ఉంటారని ఆశిస్తున్నాను. శ్రీవారు, మీరు కొట్టుకున్న మేకప్ చాలు, సెల్ఫీలు దిగి పంపించండి. మీకోసం పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నాను మహాప్రభు. ఇంత మోసం చేస్తావా? నువ్వు మాట మీద నిలబడవని చెప్పినా నమ్మొస్తే నన్ను గదిలో బంధిస్తావా? రై, తీయరా తలుపు. కాల్ చేశాడా? రాజా, ఒకసారి ఇలా రా. వరుదిని, ఏంటి, ఏమైంది? ఆయన నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదురా. సెల్ఫీలు పంపించేవారు, అది లేదు. మెసేజ్లు పంపిస్తే దానికి కూడా రిప్లై లేదు. కాల్ చేస్తే కట్ చేశారు. నాకేదో కొంచెం భయంగా ఉందిరా. ఏదన్నా పనిలో ఉన్నాడేమో. ఎంత పనిలో ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేస్తాడు. చివరిగా ఎప్పుడు మాట్లాడుకున్నారు? ఇవాళ నేను సెల్ఫీలు పంపించాను, చూశారు, కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఆయన్ని పంపించమన్నాను, అస్సలు రెస్పాన్స్ లేదు. ఇప్పటిదాకా టచ్ లోనే ఉన్నాడు కదక్కా? అవును, కానీ ఇప్పుడు ఏమైందో తెలియడం లేదే. ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు. అవునే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.